ఇప్పటం గ్రామం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. 2022 మార్చి 14వ తేదీన అక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. 2022 మార్చి 14. అది జరిగిన తర్వాత రోజు అక్కడకు కొంతమంది అధికారులు వెళ్ళి, సిఆర్డీఏ అధికారులు వాళ్ళు వెళ్ళి, అది గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో ఉంటుందిలే. సో వెళ్ళి అక్కడ కొంతమంది ఇల్లు ఆక్రమణలో ఉన్నాయి, రోడ్డు మేము విస్తరిస్తాము, 120 అడుగులు రోడ్డు వేస్తాము, కాబట్టి ఇల్లు ఆక్రమణలో ఉన్నాయి, ఇవి వెంటనే తొలగించాలి అని చెప్పి జేసీబీని పట్టుకొని వెళ్ళారు. దాంతో జనసేన పార్టీ మీటింగ్ నిర్వహణకు వీళ్ళు స్థలం ఇచ్చారు కాబట్టే ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తోంది అని జనసేన పార్టీ ఒక్కసారిగా ఒక పెద్ద ఆందోళన చేశారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చాలా ఆవేశంగా గ్రామానికి వెళ్ళారు, బాధితులతో మాట్లాడారు, బాధితుల పక్షాన నిలిచారు, అవన్నీ జరిగాయి. అయితే దీనిలో రకరకాల ట్విస్టులు, రకరకాల కేసులు కోర్టు వరకు వెళ్ళి చివరికి ఇప్పుడు ఆ ఇప్పటం గ్రామస్తులదే తప్పు అని కోర్టు నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీ డిఫెన్స్లో పడింది. విషయం ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం ఎవరి ఇల్లు అయితే ఆక్రమణలో ఉన్నాయని గుర్తించి కోల్చాలనుకుందో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో సింగిల్ జడ్జి గారు ఒక ఉత్తర్వు ఇచ్చారు, మధ్యంతర స్టే ఇచ్చారనమాట. అంటే కూల్చివేతలు నిలుపుదల చేశారు. కారణం ఏమిటి? మాకు అధికారులు నోటీసులు ఏమీ ఇవ్వలేదు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేయడానికి వచ్చారు, సో అక్కడ అధికారులు తప్పు అని చెప్పి వీళ్ళు కోర్టులో వాదించారు. దాంతో సింగిల్ జడ్జి గారు ఇమీడియట్గా దాని మీద స్టే ఇచ్చారు. మీరు కూల్చివేతలు ఆపండి, ఎందుకు కూల్చివేస్తారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా అని. అయితే అప్పుడు ప్రభుత్వంలో వాదన పసలేదు. ఆ తర్వాత దాని మీద రివ్యూ పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి నుంచి ఉన్న ధర్మాసనం కాస్త 3 సభ్యులు ఉన్న ధర్మాసనానికి వెళ్ళింది. దానికి చీఫ్ జస్టిస్, అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు విచారణ ప్రారంభించి వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. 2022 డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చారు. అదేంటంటే ఆ గ్రామస్తులదే తప్పు, అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టును తప్పుగా పట్టించారు, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేశారు. యాక్చువల్గా గ్రామస్తులు నోటీసులు ఇచ్చారు, మీరు ఆక్రమణలో ఉన్నారు తొలగిస్తాము అని, అయినా సరే నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పారు. దాంతో హైకోర్టు వాళ్ళని మందలించి ఆ 14 మందికి కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున పరిహారం కట్టమని ఆదేశించింది. దీని మీద వాళ్ళు ఇదేంటి ₹1,00,000 మమ్మల్ని తప్పు పెట్టారు, ఇలా కడితే ఎలా అని చెప్పి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఆ సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గ్రామస్తులదే తప్పు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కరెక్టే, అధికారులు నోటీసులు ఇచ్చారు, ఇచ్చినా సరే వీళ్ళు ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పారు, కాబట్టి కోర్టు తీర్పు శిరసావహించాల్సిందే అని తీర్పునిస్తూ హైకోర్టు ₹1,00,000 కట్టండి జరిమానా అంటే వద్దులే, ₹1,00,000 వద్దులే, చెరో 25,000 కట్టండి, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేశారు కాబట్టి, మీరు అబద్ధం చెప్పారు కాబట్టి, నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని తప్పుదోవ పట్టించారు కాబట్టి మీ 14 మంది కూడా తలో 25,000 నష్టపరిహారం చెల్లించండి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో వాళ్ళు కట్టాల్సిందే, తప్పదు. అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వ్యతిరేక తీర్పు మూటగొట్టుకున్నారు ఇప్పటం గ్రామంలో ఆ 14 మంది. అయితే ఈ ఇల్లు కూల్చివేతని జనసేన పార్టీ రాజకీయం చేసింది అప్పట్లో. అయితే దీనిలో నాణ్యానికి 2 వైపులు కూడా ఉన్నాయి. నిజంగా ఆ సభ జరిగిన తర్వాత రోజే ఆ గ్రామానికి అధికారులు వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆ సభ జరిగిన తర్వాత రోజు ఆ నెక్స్ట్ డేనో ఇమీడియట్గా ఆ గ్రామంలో ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఏమిటి? అంటే ప్యూర్లీ ఆ సభకు స్థలం ఇచ్చారనే కదా. అఫ్కోర్స్ అంతకుముందు నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకున్నప్పుడు ఆ సభ జరిగిన తర్వాత రోజుల్లోనే కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడికి అధికారులు వెళ్ళి జేసీబీ వెళ్ళి మేము కూల్ చేస్తామని చెప్పి అన్నారంటే అర్థం ఏంటి? దీనిలో ప్యూర్లీ కక్ష సాధింపు కనిపిస్తుందా లేదా? ఆ కక్ష సాధింపును ప్రశ్నిస్తూనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళు అప్పట్లో ధర్నా చేశారు. సో దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయంగా వాడుకుందామని ఆ ఇప్పటం గ్రామస్తులు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో మొదట్లో వాళ్ళకి అనుకూల తీర్పు వచ్చింది, ఆ తర్వాత వ్యతిరేక తీర్పు వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంలో కూడా వ్యతిరేక తీర్పు వచ్చింది. సో ఇక ఇప్పటం అనేది జనసేన పార్టీకి అంత పాజిటివ్ లేదు. అంటే అప్పట్లో కొన్ని సెంటిమెంట్స్ రాజకీయాలు చేయడానికి ఉపయోగపడింది, కానీ ఇప్పుడైతే మాత్రం లేదనమాట. ఇక ఇప్పటం ఇష్యూలో జనసేన ఒక రకంగా ఆత్మరక్షణలో పడింది. థ్యాంక్ యూ.